శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. పృథువుకి ఇంకా చివరి ఆత్మజ్ఞాన ఉపదేశము జరగబోతూ ఉన్నది. ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగాడు. చాలా ప్రశ్నలు అడగడానికి ఏమీ లేవు. కుశల ప్రశ్నలు అసలు ఏమున్నాయి కుశలము? ఈ రూపాల్లో ఉన్నాను అని అనుకున్నంత వరకు అంతా అకుశలమే గదా! ఎవరైతే అంతా నేను అనుకున్నాక వాడి గురించి స్పెసిఫిక్‌గా కుశలం అడగవలసిన పనేముంది? వాడే కుశలం గదా! కాబట్టి కుశల ప్రశ్నలు అట్లాంటివన్నీ పక్కన బెట్టి ఒక్క విషయం అడుగుతున్నానండి. ఎట్లా? దేనితో క్షేమం కలుగుతుంది? అని అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్న ఎంత మంచిదంటే, అది మధురంగా అడిగాడు. మితంగా కొలిచినట్టు అడిగాడు. ఎంత అడగాలో అంత. సుష్టుగా ఉన్నదది. చక్కటి ప్రశ్న. సారవంతమై, అర్థవంతమై ఉన్నది. జ్ఞానవంతమై ఉన్నది. సూక్తమై ఉన్నది. చక్కగా చెప్పబడ్డ ఆ ప్రశ్నను విని చాలా సంతోషించి మన సనత్కుమారుల వారు ఆయనకి ఆత్మబోధ చేయబోతూ ఉన్నారు. మనం చూస్తూ వెళ్దాము. సనత్కుమారుల వారు ఏం చెప్పారంటే, సాధు పృష్టం మహారాజా సర్వభూతహిత ఆత్మనా భవతా విదుషా చాపి సాధూనాం మతిః ఈదృశి. మహారాజా, సాధు పృష్టం చాలా చక్కగా అడగబడ్డది ఈ ప్రశ్న. ఎవరి చేత అడగబడ్డది? సర్వభూత హితం కోరుకున్న వాడి చేత. సర్వభూత హితాత్మకుడవైన భవతా నీ చేత సర్వభూతాల హితం కోసం ఈ ప్రశ్న చక్కగా అడగబడ్డది. నీకు తెలియక అడిగావా? ఇంత దూరం వచ్చావంటే నీకు తెలిసే ఉన్నది. విదుషాచాపి నువ్వు విద్వత్తు కలిగిన వాడివి, విద్య కలిగిన వాడివైనా కూడా అందరి హితం కోసం అందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశావు. అది ఆశ్చర్యం కాదు. ఎందుకు అంటే సాధూనాం మతిః ఈదృశి. సత్పురుషుల బుద్ధి ఈ విధంగా పనిచేస్తుంది. నా కోసమని వాళ్ళేది అడగరు. అందరి హితం కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రశ్న గూడా దానికి తగినదై ఉంటుంది అని ముందు ఆ పృచ్ఛకుణ్ణి మెచ్చుకుని, ఆ పృచ్ఛకుణ్ణి ముందు అక్నాలెడ్జ్ చేసి, ఆ తర్వాత సంగమః ఖలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతి సెం. అయితే ఇక్కడ చెప్తూ ఉన్న నేను గూడా అటువంటి వాడినే అని తన గురించి గూడా తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఈ జవాబు చెప్పబోతూ ఉన్నవాడు ఆ అడుగుతున్న వాడి ప్రశ్నను మాత్రం మెచ్చుకుని ఊరుకున్నాడు అంటే, అడుగుతున్నవాడు వేరు, నేను వేరు అని చూస్తూ ఉండగా అటువంటి ఆలోచన కలుగుతుంది. ఇక్కడ జవాబు చెప్పబోతూ ఉన్నవాడు ఆత్మభావనలో ఉన్నాడంటే, అంతా తనుగానే చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆత్మ సమంగా చూస్తూ ఉన్నవాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? సమ్మతః అన్నాడు. అంతా సమానమే. ఎవరైతే సాధువులున్నారో, ఈ విధంగా ఆత్మ గురించిన విచారణ చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క సంగమం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కలిసి ఉండడం అని ఆ సంగమము. ఆ అడుగుతున్న పృచ్ఛకుడు జవాబు చెప్తూ ఉన్నవాడు. అడుగుతూ ఉన్న శిష్యుడు, చెప్తూ ఉన్న గురువు. అని ఈ విధంగా కనిపిస్తూ ఉన్న వాళ్ళిద్దరి మధ్యన ఏ సంగమం ఉన్నదో కలయిక, అది ఉభయేషాం సమ్మతః ఇద్దరికీ ఉచితమై ఉంటుంది. ఇద్దరికీ సమ్మతమది. పైగా అక్కడికే ఆగలేదది. ఆ విధంగా అంతటి గొప్ప ప్రశ్న, ఇటువంటి ప్రశ్న మధు, మితం, సుష్టు, సారం, సూక్తమైన ప్రశ్న అడిగేవాడు,
అది కూడా ఏ ఉద్దేశంతో సర్వభూత హితాత్మ అయి, ఆ అడుగుతున్నవాడు కూడా విదుషుడయ్యి, వాడు పండితుడు కావాలి, సర్వభూతాల హితం కోరుకోవాలి, అడిగే ప్రశ్న ఇన్ని విధాలుగా ఉన్నదై ఉండాలి. ఈ విధంగా ప్రశ్న అడుగుతున్న వాడికి జవాబు చెప్తూ ఉన్నవాడు కూడా అదే విధంగా ఉండాలి. ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరే గాదు. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వినడానికొచ్చిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. వాళ్ళకు కూడా ఎంతో హితం కలుగుతుంది. యత్ సంభాషణ సంప్రశ్నః. ఈయన ప్రశ్న వేస్తాడు, ఆయన జవాబు చెప్తాడు అని ఇక్కడ ప్రశ్న, జవాబు రూపంలో ఉన్న ఏ సంగమము, కలయిక ఉన్నదో అది సర్వేషాం సంవితనోతి, అందరికీ శమాన్ని, క్షేమాన్ని కలిగిస్తుంది. వితనోతి అంటే విశేషంగా వ్యాపింపచేస్తుంది ఆ శ్రేయస్సును. కాబట్టి మనిద్దరము వచ్చి ఇక్కడ కూర్చుని ఈ విధంగా మాట్లాడుకోవడం కూడా ఎంతో గొప్ప విషయము అని దాన్ని కూడా ఆయన ముందు అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకిక్కడి నుంచి ఆ ప్రశ్నకి జవాబు చెప్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నకి జవాబు వల్ల కలగవలసిన ప్రయోజనం ఏమి అంటే, సర్వులకు హితం కలగాలి. సర్వేషాం సంవితనోతి చెయ్యాలి. అందరికీ హితం కలగాలి. అందరికీ ఆ నిశ్రేయసాన్ని వ్యాపింపచేయాలి. ఆ నిశ్రేయసం కలిగించాలి. అది. హితం అంటే ఏమి? క్షేమము, శ్రేయస్సు అందరికీ కలగాలి. అందుకోసమే ఈ ప్రశ్నోత్తరాలుగా ఉన్న ఈ ఇద్దరి కలయిక. అదేంటో చూద్దాం. ఆయనేం చెప్తున్నారో చూద్దాం. ఇంతకీ ఎవరి కోసమో గాదు. నా కోసం. వింటున్న అందరి కోసం. అస్తి ఏవ రాజన్ భవతః మధుద్విషः పాదారవిందస్య గుణానువాదనే రతిః దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలం అంతరాత్మనః. రాజన్ అస్తి ఏవ ఉన్నదయ్యా, ఉన్నది. ఏమున్నదంటే ముందు నీలో ఏమున్నదో చూద్దాము. ఇది ఉండాలి. ఈ 20వ శ్లోకంలో చెప్తున్నదేదున్నదో అది మనలో ఉంటేనే ఇప్పుడు ఇక్కడ సనత్ కుమారుల వారి రూపంలో ఉండి ఏ ఉపదేశం మనకు చేస్తూ ఉన్నారో గురువులు, అది మనకు పని చేస్తుంది. ఇది ఉన్నది నీకు అని ఆయన చెప్తున్నారు. మనలో ఉన్నదో లేదో చూసుకుందాము. కొంచెం తగ్గినట్టుగా ఉంటే దాన్ని సరి చేసుకుందాము. ఇది ఆడియన్స్ ఏ విధంగా ఉండాలి? ఎవరికి ఉద్దేశించబడ్డది? ఎవరు ఈ ఆత్మోపదేశానికి అధికారం కలిగిన వారు అని ఈ శ్లోకంలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. మనలో కూడా ఇటువంటి స్థితి ఉండాలి. ఇప్పటికే చూద్దాము. భవతః నీకు మధుద్విషః, మధువులు అంటే తీయ తీయగా ఉన్నవి అనురాగాలు, మమకారాలు, మమత్వాలు ఏవున్నాయో, దేహాత్మ భావాలు, దేహాది సంఘాతంతో కూడిన ఇతర ఇంద్రియ విషయాలతో మమకారాలేవున్నాయో వాటన్నింటికీ వేరుగా ఉన్న ఏ పాదము పరమార్థమున్నదో దాని గురించిన గుణాలను అనువాదనము అనుసరించి చెప్తూ ఉన్న మాటలను వినాలి అన్న దురాపమైన, పొందడం కష్టం. ఆపం అంటే పొందడం. ఆప్తించుకోవడం, ప్రాప్తించుకోవడం అంటే పొందడం అని అర్థం. దురాపం అంటే ఇంక చాలా కష్టము. అటువంటి ఏది నైష్ఠికి రతిహి, ఆ నిష్ఠ, ఆ నిష్ఠతో కూడిన మతి కలగడం అన్నది చాలా కష్టం. ఏది నాలోని ఈ అహంకార మమకారాలను తొలగిస్తుంది, నాకు ఆ జ్ఞానం కావాలి అని నిష్ఠగా కూర్చునే ఆ బుద్ధి కలగడము కష్టము. కానీ ఒకవేళ అటువంటి నిష్ఠ కలిగిందంటే మాత్రము, అటువంటి రతి, ఆ జ్ఞానం కావాలి అన్న కోరిక, ఏ జ్ఞానంతోనైతే నాలో ఈ అహంకార మమకారాలు తొలగుతాయో, అటువంటి జ్ఞానం కావాలన్న రతి కోరికతో ఎవరైతే కూర్చోగలుగుతారో, అటువంటి నిష్ఠ ఎవరికుంటుందో, అది కష్టమైనా సరే ఒకవేళ ఎవరికి కలుగుతుందో,
అటువంటి వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఆ నిష్ఠ ఆత్మనః వాళ్ళలోని కామమన్న కషాయమేదున్నదో, కోరికలు, కోపాలన్న మలినాలేవున్నాయో, ఆ అంతరాత్మనః అంతరాత్మ అంటే చిత్తంలోని కల్మషాలేవున్నాయో వాటన్నింటిని విధునోతి దులిపేస్తుంది. అప్పుడు అంతరాత్మ అంటే చిత్తము శుద్ధమవుతుంది. అటువంటి నిష్ట కలిగిందంటే, ఈ అనాత్మల గురించి తెలుసుకొని వాటిని దూరం చేసుకోవాలి. అందుకోసం కావాల్సిన జ్ఞానం కావాలి అని ఎవరికైతే ఆ నిష్ట కలుగుతుందో వాళ్ళలో చిత్తము శుద్ధమై ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇక్కడ చేస్తున్న ఉపదేశానికి యోగ్యత కలిగి ఉన్నవాళ్ళు. అంటే ముముక్షుత్వం కావాలి, జిహాస కావాలి. జిహాస అంటే హాతుమిచ్చ వదిలిపెట్టేయాలన్న కోరిక. ఏదైతే అనాత్మ అయి ఉన్నదో, అసంపూర్ణమైన నేను, కొంచెం కొంచెంగా పరిచ్ఛిన్నంగా ఉన్నాను అన్న ఏ భావన ఉన్నదో, అటువంటి అనాత్మ భావాన్ని వదిలిపెట్టేయాలన్న ఇచ్ఛ జిహాస. వదిలిపెట్టేసిన తర్వాత అందులో నుంచి, ఆ బంధాల్లో నుంచి బయటపడాలి అన్న ఇచ్ఛ ముముక్ష. దానికి కావలసిన జ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ జిజ్ఞాస. ఎట్లా అంటే ఈ జిజ్ఞాస, ముముక్ష, జిహాస ఎట్లా కలిసుంటాయంటే, ఒకటే పనిలాగా కనిపిస్తుంది. మనము ఏదో ఒక వలలో చిక్కుకున్నామనుకోండి. ఏదో ఒక చోట పడ్డాము. అక్కడ చాలా తీగలు అల్లుకుని ఉన్నదనుకోండి ఒక పెద్ద చెట్టు. అందులో పోయి పడ్డామనుకోండి. మనం బయటికి రాకుండా ఇరుక్కున్నామనుకోండి. అప్పుడేం చేస్తాము? ముందు ఆ తాళ్ళు తెంచుకోవాలి. తాళ్ళు తెంచుకున్నాక అక్కడే ఉంటే మళ్ళీ ఉపయోగం లేదు. తాళ్ళు తెంచుకుని మళ్ళీ అక్కడే ఉండడం గాదు. తాళ్ళు తెంచుకుని అక్కడి నుంచి బయటపడాలి. అయితే ఆ తాళ్ళు తెంచుకుని అక్కడి నుంచి బయటికి రావడానికి ఎట్లా రావాలి? ఏమి? ఎందుకంటే ఆ తాళ్ళు తెంచుతూ ఉన్న సమయంలో నా కాలో, చెయ్యో గూడా కోసుకున్నాననుకోండి కష్టమైతుంది. నా కాలో, చెయ్యో, మెడో కోసుకోకుండా వేళ్ళో ఏవో ఒకటి కోసుకోకుండా ఓన్లీ అక్కడ తాళ్ళని మాత్రం కొయ్యాలి. మళ్ళీ నన్ను కట్టి ఉంచేసిన తాళ్ళేవైనా ఉంటే నా కాళ్ళకు, చేతులకు, మెడకు, కడుపుకు అట్లా తగులుకున్న తాడు నేనే అనుకోకూడదు మళ్ళీ. ఆ తాడు ఇది తాడని తెలియాలి. నన్ను చుట్టుకున్న తాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాయని చూసుకోవాలి. వాటిని తెంచేయాలి. నన్ను నేను తెగ కోసుకోకూడదు. అందులో నుంచి బయటపడాలి. ఇప్పుడు కాబట్టి తాడేదో, కాలేదో నాకు తెలియాలి గదా! ఆ తాడేదో, కాలేదో తెలియడము నా కాళ్ళు, చేతులు, కళ్ళు, పళ్ళు, వేళ్ళు ఇట్లాంటివన్నీ ఏవో తెలియడము. నేను కాకుండా ఉన్న తాళ్ళన్నీ ఇదిగో వేరుగా ఉన్నాయని తెలియడము. వాటిని ఎట్లా ఛేదించుకోవాలి, ఎట్లా వాటిని కట్ జేయాలి అన్న విషయం తెలియడము. ఎట్లా బయటపడాలని తెలియడము. ఇవన్నీ తెలుసుకోవడము జిజ్ఞాస, జ్ఞానం. జ్ఞానంతో వాటిని చేయాలి గాబట్టి, తెలుసుకోవాలన్న కోరిక ఉండడం జిజ్ఞాస. తెంపుకోవడం అంటే నేను కాని వాటిని తెంపుకోవడము జిహాస. ఇంక నేనైన నన్ను అందులో నుంచి బయట పడేయడము ముముక్ష. ఈ రకంగా ఇన్ని తెలిసి ఉండాలి. అన్నింటి గురించి తెలిసి ఉండాలి. ఈ విధంగా తెలుసుకోవాలి అన్న ముందు జిజ్ఞాస ఉండాలి. ఆ కాలేదో, తాడేదో నాకు ముందు తెలియాలి అన్న జిజ్ఞాస ఉంటే దాని పేరు నిష్ఠ. అటువంటి రతి, కోరిక, ఇచ్ఛ నాకు తెలియాలి అని ఏదుంటుందో అది తెలుసుకుంటే చిత్తము సిద్ధమై ఉంటుంది. రెడీ అవ్వొచ్చింకప్పుడు. తాడేంటో, కాలేంటో చూసుకున్నాక నన్ను తగులుకున్న వాటిని తెంపుకోవడానికి సిద్ధమవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మనస్థితిలో ఉంటే ఇంక తను తెంచుకోవడం ఎట్లా ఇక్కడ అని చూపిస్తారు. శాస్త్రేషు ఇయాన్యేవ సునిశ్చితః నృణాం క్షేమస్య సద్ర్యక్ విమృశేషు హేతుః అసంగః ఆత్మవ్యతిరిక్తే ఆత్మని దృఢా రతిః బ్రహ్మణి నిర్గుణే చ యా. ఇంతకి ఆ రతి కావాలనుకున్నాం గదా! ఆ నిష్ఠ కావాలి. ఆ రతి కావాలి. ఆ రతి ఏంటి? ఎట్లా వస్తుంది? మనకెట్లా తెలుస్తుంది అంటే, యా రతి ఏ ఇచ్ఛ
ఏ కోరిక ఎట్లా ఉంటుంది? ఏది కావాలి మనకంటే, చూసుకో ఇన్ని పుస్తకాలన్నీ చదివావు గదా! చాలా శాస్త్రాలు చదువుతావు. ఉపనిషత్తులు చదువుతావు, బ్రహ్మసూత్రాలు చదువుతావు, భగవద్గీతలు చదువుతావు, అన్నీ చదువుతావు గదా! ఇప్పుడు మొత్తం శాస్త్రాలన్నీ పెట్టుకొని కూర్చో. మొత్తం అన్నీ ఒకసారి చదువు. 2 సార్లు చదువు, 3 సార్లు చదువు. ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదువు. వాళ్ళు చెప్తున్న తత్వాన్ని తెలుసుకుంటూ చదువు. మొత్తం అన్నీ చదువు. శాస్త్రాలు మొత్తం ఎన్ని ఉన్న వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతులు అన్నీ కూర్చొని చదువు. ఓకే. మొత్తం చదివిన తర్వాత ఇంక అప్పుడొచ్చి ఇక్కడ కూర్చో. ఏ ఒక్క పుస్తకం చదవవు. ఉపనిషత్తులో ఏముందో తెలీదు. భారతం, భాగవతంలో వాటిలో ఏముందో తెలీదు. మనుస్మృతిలో ఏముందో తెలీదు. బ్రహ్మసూత్రాల్లో ఏముందో తెలీదు. అసలు ఎవరేం చెప్పారో తెలీదు. ఆ పుస్తకాలు ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్తే వింటావు. అవి నువ్వు చదువుకోవంటే మాత్రం నువ్వు కష్టము. చదువుకో. సొంతంగా ప్రయత్నం చెయ్యి. ఎవరైనా చెప్తూ ఉంటే విను, తెలుసుకో, నువ్వు గూడా చదువుకో. ఇంక అన్నీ చదువుకున్నావు గదా! ఒక్కసారైనా సరే ఇంక కూర్చో. ఆ శాస్త్రాల నిండా సద్రియక్ మాత్రం కలిపి మొత్తం శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళకి ఒక్క విషయం తెలుస్తుంది. మొత్తం శాస్త్రాలన్నీ కలిపి చదివి అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని, క్షుణ్ణం చేసి వాటిని దంచి పొడుంలాగా ఇంక కూర్చుంటే అందులో విషయాన్ని పట్టుకుందామని ఎంత ఎంత విమర్శ చేయాలంటే శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని ఎంత విమర్శించి, తరచి చూడాలంటే మొత్తం తెలియాలి మనకు. అసలు ఒకసారి చదవకపోతే ఏం తెలుస్తాయి? చదవాలి కనీసం ఒక 10, 12 ఏళ్ల ప్రాజెక్ట్ అది. మనం ఇవాళ మొదలుపెడితే కావాల్సినవన్నీ సంపాదించుకుని ఏం పుస్తకాలు కావాలి, ఎక్కడ దొరుకుతాయి, ఏంటి అని అన్నీ రెడీ చేసుకొని మనం చదవడం మొదలుపెడితే ఒక 10, 12 ఏళ్ళు కరెక్ట్‌గా ఖచ్చితంగా తప్పకుండా పడతాయి. తప్పకుండా రోజుకొక 7, 8, 10 గంటలు చదువుకుంటే గూడా ఒక 10 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ శాస్త్రాలు ఒక్కసారైనా సరే సరిగ్గా క్షుణ్ణంగా చదవాలంటే. క్షుణ్ణం అంటే దంచి పొడుం చేయడం. పిష్టి చేయడం. పర్వతాల్లాగా ఉంటాయి ఆ శాస్త్రాలన్నీ. అందులోకి వెళ్ళే కన్నా ముందు చాలా భయమేస్తుంది. కానీ అటువంటి పర్వతాల్ని గూడా పిండి చేసి, సముద్రాల్లాగా ఉన్న శాస్త్రాల్ని గోష్పదీకృతం జేసి, అప్పుడొచ్చి కూర్చుంటే అంటే ఏంటి అంత విమర్శిస్తే, అప్పుడు మనకేంటి తెలుస్తుందంటే, నృణాం క్షేమస్య ఈ క్షేమం కోసం కదా! నువ్వడిగావు ఏం ప్రశ్న అడిగావు? కేన అంజసా వెంటనే క్షేమం భవేత్ కలుగుతుందో అది చెప్తావా? అని అడిగావు. కలుగుతుంది. కలక్కేం చేస్తుంది క్షేమము? కానీ క్షేమం కలిగే కన్నా ముందు నువ్వు చేయవలసినవి కూడా ఉంటాయి గదా మరి. నీ క్షేమం కోసం నువ్వు ఆలోచించుకున్నావంటే కూర్చొని చదువుకో మరి. ఒక్కసారి గూడా పుస్తకాలు చదవవు. వాడు వీడు చెప్పింది వింటానంటే, అంత మాత్రానికి సరిపోదు. నువ్వు విమర్శన చేసుకో. నువ్వు విమర్శించుకున్నాక అందరూ చూసింది, వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్తారు. నువ్వు గూడా విను, నువ్వు గూడా చదువుకో, కూర్చో, ఆలోచించుకో. చూస్తే ఇంతకీ తెలిసేదేమి అంటే శాస్త్రాలన్నీ గలిపి, మొత్తం చదివి, విమర్శించి తెలుసుకుంటే, మనుషులకు క్షేమం కలిగించేది సునిశ్చితము ఒక్కటే. నిశ్చయించి చెప్దామంటే హేతువు, మార్గం ఒక్కటే ఉంది. ఏమి అంటే, ఇయానేవా ఇంతే. నువ్వు ఎన్నైనా చదువుకో శాస్త్రాలు. శాస్త్రాలు చెప్పేదంతా ఒక్కటే విషయం. ఇయానేవా ఇంత మాత్రమే. ఏంత మాత్రము. ఆత్మ వ్యతిరిక్తే అసంగః. ఆత్మ కానివన్నీ నువ్వు కాకుండా నీకు వేరుగా అన్యంగా ఉన్నవన్నీ వదిలిపెట్టు. వాటితో అసంగము కూడి ఉండకు. ఇది తాడు, ఇది కాలు అని తెలుసుకున్నాక కాళ్ళని, చేతులని వాటిని వీటిని బంధించి ఉన్న తాళ్ళేవున్నాయో, ఇదిగో ఇది చెయ్యి, ఇది కాలు, ఇది నా కడుపు, ఇది నా తల, ఇది నా వేలు అని అట్లా చూసుకున్నాక, ఇదిగో నా కాళ్ళకు, వేళ్ళకు, గోళ్ళకు, తలకు, మెడకు అన్నింటికి తగులుకున్నవి ఇవి తాళ్ళు అని చూసుకున్నాక, నువ్వు కాని ఆ తాళ్ళన్నింటిని వదిలిపెట్టు. ఇంతకీ అనాత్మలేవి? ఏవైతే నేను ఇంత మాత్రమే అన్న ఆలోచనలున్నాయో, ఏవైతే కోరికలు, కోపాలు, తాపాలు, చచ్చిపోయాను, పుడుతూ ఉన్నాను, అదిగో వాడు పుట్టాడు, వీడు పోయాడు ఇటువంటివన్నీ ఆత్మకు లేని విషయాలు. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, మార్పు లేదు, దానికి ఉండడం లేదు, పోవడం లేదు.
అది చిన్నగా ఉండడం లేదు, పెద్దగా ఉండడం లేదు, ఒకప్పుడు ఉండడం, ఒకప్పుడు లేకపోవడం ఇట్లాంటివన్నీ లేవు. ఈ లేనివన్నీ, కానివన్నీ, ఆత్మకు వ్యతిరేకమైనవన్నీ వదిలిపెట్టేయడము, తెంపుకోవడము, వాటితో అసంగము, సాంగత్యం పెట్టుకోకపోవడము, ఆ జిహాస అని ఏది చెప్పుకున్నామో, నేనేంటో, కానేంటో తెలుసుకొని కాని దాన్ని కోసేయడము, ఆత్మ వ్యతిరేక్తే అసంగం. తర్వాత దాంతో పాటే ఆత్మని అంటే నిర్గుణే బ్రహ్మణి. నేనంటే ఏంటింతకి? నిర్గుణమైన పరబ్రహ్మము. ఆ నిర్గుణమేదున్నదో అటువంటి తత్వము నేను అన్న విషయం పైన యా ఏదైతే దృఢా రతిః దృఢమైన ఇచ్ఛ ఇది నేను అని దాని మీదే మనస్సు నిలబడిపోవడమో అది నైష్ఠికీ రతిః అని చెప్పారు గదా! అది. ఆ నైష్ఠికీ రతి అంటే ఏది అంటే యా ఏ రతి అయితే దృఢంగా పరబ్రహ్మ నేను అన్న ఆలోచన పైన నిలబడిపోతుందో అది నిష్ఠ, బ్రహ్మనిష్ఠ అని కూడా పిలుస్తారు దాన్ని. ఆత్మనిష్ఠ, బ్రహ్మనిష్ఠ. ఆ బ్రహ్మనిష్ఠ కలగాలంటే జ్ఞాననిష్ఠ కావాలి. కాబట్టి జిజ్ఞాస కూడా కావాలి. ఇక్కడ ఆత్మకు వ్యతిరేక్తమైన వాటన్నింటిని తెంపుకోవడము జిహాస. వాటిలో నుంచి బయటపడాలన్న కోరిక ముముక్ష. నేనైన దాంట్లో నిలబడి ఉండాలి అన్నది అదిగో మన జ్ఞాననిష్ట, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట ఏదైనా సరే దానికి కావలసిన ఇచ్ఛ, జిజ్ఞాస. ఇవన్నీ ఉన్నాయంటే తెలుస్తుంది. అసలు ఎన్ని శాస్త్రాలు చదువుకో నువ్వు. భగవద్గీత చదువు, భాగవతం చదువు, రామాయణం చదువు, బ్రహ్మసూత్రాలు చదువు, ఉపనిషత్తులు చదువు, ఇంకేమైనా చదువు కూర్చో నువ్వెన్ని చదివినా ఈ ఒక్కటే విషయం చెప్తూ ఉంటాయి అన్నీ. సునిశ్చితంగా, నిశ్చయాత్మకంగా అది చెప్పేది ఇయా నేవ ఇంతే. సా ఇంతకి యా రతి ఉందో దృఢా రతి. నేనే పరబ్రహ్మను అన్న దృఢమైన రతి కలగాలి అంటే ఆత్మరతి, ఆత్మారాములమవ్వాలంటే అది ఎట్లా కలుగుతుంది? సా ఆ దృఢా రతి. ఇదిగో ఇక్కడి నుంచి ఇంక కొన్ని శ్లోకాల్లో చెప్తారు. ఆ దృఢమైన నిష్ఠ, ఆత్మనిష్ఠ ఎట్లా కలుగుతుంది అంటే శ్రద్ధయా, భగవద్ధర్మచర్యయా, జిజ్ఞాసయా, ఆధ్యాత్మిక యోగ నిష్ఠయా, యోగేశ్వరోపాసనయా చ, నిత్యం పుణ్యస్రవః కథయా పుణ్యయా చ. సా ఆ నిర్గుణ బ్రహ్మ, నిర్గుణ తత్వం పైన దృఢమైన రతి ఎట్లా కలుగుతుంది అంటే శ్రద్ధ కావాలి. ముందు నమ్మకం ఉండాలి, పూనిక ఉండాలి, ఫోకస్ ఉండాలి. చిత్తము ఏకాగ్రమై, ఏకమంటే ఒక్క విషయం పైన అదే విషయం పైన అగ్రము నిలబడి ఉండాలి. ఆ చిత్త ఏకాగ్రం ఎట్లా కలుగుతుంది అంటే అంతరాత్మనః మలం మొత్తం తొలగిపోవాలి. అంటే చిత్తంలోని మాలిన్యం తొలగితే మాలిన్యం అంటే ఏదో ప్రాపంచికమైన విషయాలను చూసి, లేదో పరమాత్మ ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడని రూపాల్ని, నామాల్ని, గుణాల్ని, కర్మల్ని, చేష్టల్ని చూసి, వాటిని తగులుకున్న బుద్ధి అనేకంగా ఉంటుంది. ఏకాగ్రంగా ఉండదు. నిర్గుణాన్ని తగులుకున్న బుద్ధి ఏకంగా ఉండాలి. కాబట్టి అంతరాత్మలోని మాలిన్యం ముందు తొలగాలి. చిత్తము శుద్ధమై ఉండాలి. ఏకాగ్రమై ఉండాలి. ఏకాగ్ర చిత్తమే శుద్ధమైన చిత్తము. ఆ ఏకాగ్రమైన మనస్సు, శ్రద్ధ అదుండాలి. తప్పనిసరిగా ఉండాలి. తర్వాత భగవద్ధర్మచర్యయా, భగవద్ధర్మమన్నా, ఆత్మధర్మమన్నా ఒకటే విషయము. ఆ ఆత్మచర్య అంటే బ్రహ్మచర్యము. భగవద్ధర్మచర్య అంటే బ్రహ్మచర్యం అంటే ఆత్మలో చరించడం. ఎప్పుడు చూసినా, ఏది చూసినా ఆత్మగానే భావిస్తూ ఉండడము. తర్వాత జిజ్ఞాస. దీని గురించి భగవద్ధర్మచర్య కావాలి, కావాలి, శ్రద్ధ కావాలి, కావాలి అంటే ఊరికే కావాలి, కావాలనగానే వస్తుందా? జిజ్ఞాస ఉండాలి. తెలుసుకోవాలన్న ఇచ్చ అంత తీవ్రంగా ఉండాలి. ఆధ్యాత్మిక యోగ నిష్ఠ ఉండాలి.
ఆధ్యాత్మికమైన అంటే ఆత్మయోగంలో నిష్టము స్థహ అని ఇంకా కంప్లీట్‌గా ఆత్మయోగంలోనే ఆత్మజ్ఞానంతో యోగం అంటే యుంజనం కూడుకుని, తగులుకుని ఇంక అందులోనే నిష్ఠ అంటే స్థిరంగా పాతుకుని ఉండాలి. యోగేశ్వర ఉపాసనయ యోగేశ్వరుడు ఈ యోగాలన్నింటికి ఈశ్వరుడై ఉన్న ఏ తత్వం ఉన్నదో, దానికి ఉపసమీపే వెళ్ళి ఆసనం అక్కడే ఉండాలి. ఎప్పుడు దాని దగ్గరే ఉండాలి మనసు. నిత్యము. పైగా నిత్యము పుణ్యస్రవ కథయా పుణ్యయా చ పుణ్యమైన పుణ్యస్రవసుడెవడున్నాడో, ఆ ఆత్మ గురించిన కథలు వింటూ ఉండాలి. ఉంటే లోపల నిష్ఠలో ఉండాలి. ఇంకక్కడే ఆత్మ దగ్గరే ఉపాసనం తిష్ట వేసుకొని కూర్చోవాలి. బయటికొస్తే అవే కథలు వింటుండాలి. ఉంటే లోపల మనలో మనము ఆత్మ దగ్గరే ఉండాలి. లోపల నుంచి బయటికొచ్చి ప్రపంచంలో ఉన్నామంటే అవే కథలు వింటుండాలి. లోపల బయట అదే నడుస్తూ ఉండాలి. అట్లా ఇంకా అసలు తెరపి లేకుండా నిత్యము జరుగుతూ ఉంటేనే మాత్రమే ఆ దృఢమైన రతి నిర్గుణ బ్రహ్మం పైన కలుగుతుంది. ఇందులో ఏమైనా గ్యాపొచ్చిందంటే మాత్రము జారిపోతూ ఉంటుంది. ఛిద్రమైన ఏదో కుండలో నుంచి రంధ్రాలున్న కుండలో నుంచి నీళ్లు జారిపోయినట్టు ఛిద్రమై ఉన్న మనసులో నుంచి ఆలోచనలుగా మనం జారిపోతాం, భ్రంశమవుతాం. అర్ధేంద్రియ ఆరామ సగోష్ఠి అతృష్ణయా తత్సమ్మతానాం అపరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోషే ఆత్మన్వినా హరేః గుణపీయూషపానాత్. ఇంకిక్కడికి అయిపోలేదు ఇవన్నీ. రతి ఎట్లా కలుగుతుందని చాలా శ్లోకాల్లో చెప్తారు. కాబట్టి ఇంతవరకు వచ్చాం గదా! ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాము. అర్ధేంద్రియ ఆరాములుంటారు. ఇంద్రియార్థాలేవున్నాయో కళ్ళకు దృశ్యాలు, చెవులకు శబ్దాలు, నోటికి రుచులు ఇట్లాంటి ఇంద్రియార్థాల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంద్రియారాములు. ఇంద్రియాలలో రమించే వాళ్ళని ఇంద్రియారాములు అంటారు. అసువులలో రమించే వాళ్ళని అసురులు అంటారు. ప్రాణాల మీద తీపి పెట్టుకుని ఆ ప్రాణం ఉంది, ఉంది ప్రాణం పోయింది అని ప్రాణాల గురించే మాట్లాడుతూ ఉన్నవాళ్ళు అసురులు. అసువులతో రమిస్తూ ఉంటారు. వాళ్ళే ఇంద్రియాలతో కూడి ఉంటారు ఇంద్రియారాములు. ఈ అసురులు ఈ ఇంద్రియారాములను రావణాసురుడు అని అట్లా చూపిస్తారు మనకు మన పురాణాల్లో. 10 ఇంద్రియాలతో కూడి తగులుకుని అనుభవాలతో రమిస్తూ ఉన్న వాళ్ళందరూ రావణాసురులు. ఆ విధంగా అర్ధేంద్రియాలతో ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉంటారు. అమ్మలు, నాన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, కూతుళ్ళు, భర్తలు, భార్యలు అందరూ ఉంటారు మనతో. మన చుట్టూ స్నేహితులు, బంధువులు, ఇంద్రియారాములు. ఎక్కడికైనా వెళ్దాము, ఏమైనా తిందాం, చెడ్డవాళ్ళా వాళ్ళందరూ అంటే కాదు పాపం. మంచి వాళ్ళే, మన వాళ్ళే. మనమంటే ప్రేమతో ఉన్నవాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళు ఇంద్రియారాములై ఉన్నారనుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చెయ్యాలి, ఏమైనా తినాలి, ఏమైనా చూడాలి, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్నవి ఇంద్రియాలుంటాయి గదా! కళ్ళతో ఎంజాయ్ జేయడం, చెవులతో ఎంజాయ్ చేయడం, స్పర్శలతో ఎంజాయ్ జేయడం, ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఇంద్రియారాములు. అటువంటి ఇంద్రియారాములతో సగోష్ఠి కూడి ఉండడము అన్నది అతృష్ణ. మనకు అతృష్ణ ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లా ఇంద్రియారాములు మన చుట్టూ ఉంటారు. మన భార్యో, భర్తో, పిల్లలో వాళ్ళకి అక్కడికి ఇక్కడికెళ్ళాలి, ఏమైనా చేయాలి అట్లా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళతో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే, నేను కూడా వాళ్ళతో పాటు ఒక రావణాసురుడిని, ఇంద్రియారాముడిని. నేను కూడా ఇంద్రియారాములతో కూడి ఉన్నానంటే, నేను గూడా ఒక ఇంద్రియారాముడినవుతాను. ఇంద్రియారాముడినై ఉన్నానంటే, ఆత్మారాముడిని అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే, ఇంద్రియ అర్థాలన్నీ, ఇంద్రియాలు పట్టుకునే పదార్థాలన్నీ అనాత్మలు. అనాత్మలతో రమిస్తూ ఉన్న నేను ఆత్మారామత్వంతో ఉండలేను. కుదరదు. కాబట్టి ఇది సాధించి తీరవలసిందే. జిహాస అనుకున్నాం గదా! తెంపుకోవాలి. బంధాలన్నీ తెంపుకోవాలి. తాళ్ళన్నీ తెంపుకోవాలని ఇంకిది జిహాస. అర్ధేంద్రియాల్లో అంటే ఇంద్రియార్థాల్లో రమిస్తూ ఉన్న ఆరాములెవరున్నారో ఇంద్రియారాములు. వాళ్ళతో కూడి ఉండడం మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు. అసలు నేచురల్‌గానే వాళ్ళతోటి మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు.
పైగా తత్సమ్మతానాం అపరిగ్రహేణ. వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటాయో వాటిని మనం అసలు పట్టించుకోగూడదు. వాళ్ళను పట్టించుకోగూడదు. వాళ్ళు పట్టించుకునే వాటిని గూడా మనం పట్టించుకోగూడదు. 2 లెవెల్స్‌లో ఆ తాళ్ళను కట్ జేయవలసుంటుంది. ఒకవేళ నా భర్తకి ఎక్కడికో వెళ్ళాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే, ఆయనకి ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నదో, ఆ ప్రదేశం పైన నాకు ఇంట్రెస్ట్ ఉండొద్దు. ఆ ప్రదేశాల పైన ఇంట్రెస్ట్ ఉన్న భర్త పైన నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళతో కూడి ఉండడం మీద తృష్ణ ఉండరాదు. ఉన్నది అంటే ఈ ప్రవచనం పనికిరాదు అట్లాంటి వాళ్ళకి. వినొచ్చు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అటువంటి స్థితి జిహాస కలిగిందంటే అప్పుడు వాడుకోవచ్చు. ఆ జిహాస కలిగిందాకా ఇది ఊరికనే వినడమే తప్ప ప్రయోజనం ఉండదు. యాక్చువల్‌గా దాన్ని అప్లై చేసినప్పుడే ప్రయోజనం ఉంటుంది. ఆ క్షేమం ఏదున్నదో, నాకు మోక్షం ఎప్పుడు కలుగుతుందండి అంటే, నువ్వు చెయ్యండి అప్పుడొస్తుందండి. క్షేమం గావాలంటే, కేన అంజసా క్షేమః భవేత్. వెంటనే క్షేమం ఎట్లా కలుగుతుంది? నిశ్రేయసం ఎట్లా కలుగుతుందంటే, అది వస్తుంది. నువ్వు చెయ్యి వస్తుంది. ఆ ఇంద్రియారాములు ఎవరున్నారో భార్య అయినా సరే, భర్త అయినా సరే, అమ్మైనా సరే, కొడుకైనా సరే, ఎవరైనా సరే వాళ్ళతోటి కూడి ఉండడం అన్నది ఇంట్రెస్ట్ ఉండొద్దు. వాళ్ళు దేనితో కూడి ఉంటారో వాటి మీద గూడా మనకి ఇంట్రెస్ట్ ఉండొద్దు. వాటిని గూడా పట్టించుకోవద్దు. అంతటి ఘనమైన వైరాగ్యం కావాలి. అంతటి సన్యాసాశ్రమంలో నిష్ఠగా నిలబడి ఉండాలి. బ్రహ్మచర్యంలో స్థిరంగా ఉండాలి. అటువంటి మానసికమైన స్థితి ఎవరికి ఉంటుందో అటువంటి వాళ్ళు దీనికి అధికారులు. మిగిలిన వాళ్ళు వినొచ్చు. అక్కడికొచ్చినప్పుడు వాళ్ళు గూడా జిహాస చేయగలిగితే, నిజంగా వాటిని తెంపుకోగలిగితే, అప్పుడు వాళ్ళకా క్షేమం తప్పకుండా కలుగుతుంది. వివిక్త రుచ్యా ఇప్పుడింతవరకు మొదట ఈ 2 పాదాల్లో చెప్పింది జిహాస చెప్పారు గదా! ఇప్పుడు వివిక్త రుచి ఏకాంతంగా ఉండాలి అన్నా, ఇంట్రెస్ట్ ఉండాలి అంటే దీంతో ముముక్ష చెప్తున్నారు. ఆ బంధాలు తెంపుకున్నాక మళ్ళీ అందులోనే కూర్చోవడం గాదు. దూరంగా వెళ్ళిపోవాలి. అది ముముక్ష. బయటపడాలి అన్న కోరిక. వివిక్తము అంటే ఏకాంత ప్రదేశంలో ఉండాలన్న రుచి ఉండాలి. వీటన్నిటితో బంధాల్లో ఉంటాను. అమ్మలు, అక్కలు, నాన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, భార్యలు, భర్తలు, ఇల్లు, పిలికున్న అన్నిటికి మధ్యలో ఉంటాను. వాటన్నింటి మీద రతి ఉన్నది. మరి నాకెట్లా కలుగుతుందండి? ఈ దృఢమైన రతి పరబ్రహ్మం పైన అంటే ఏమి కలుగుతుంది? ఏమి కలగదు. నీకు రతి దేని మీద ఉన్నది? అనాత్మల మీద నీకు రతి ఉన్నంత వరకు, అనాత్మల పైన రతి ఉన్నది. వైరాగ్యం లేదు. అనాత్మల మీద రాగం ఉన్నంత వరకు ఆత్మ మీద అనురాగం, ఆత్మ రాగం ఎట్లా కలుగుతుంది? కలగదు. ఒకవేళ ఉన్నదే అనుకుందాము. ఈ జిహాస ఉన్నది. దాంతో పాటే ఈ ముముక్ష ఉన్నది అంటే, తర్వాత అప్పుడు ఒకవేళ బయట వీళ్ళతోటి అసలు సంబంధం లేదు. బయట వాళ్ళతోటి లేదు. వాళ్ళు వేటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాటితోటి లేదు. ఆ 2 విధాల 2 లెవెల్స్‌లో బంధాల్ని తెంపుకున్న తర్వాత, ఏకాంతంగా ఉండాలన్న రుచి ఉన్న తర్వాత, ఎప్పుడు లోపలే ఉంటాము మనము. బయటికి రానే రాము. ఒకవేళ ఎప్పుడైనా బయటికొచ్చామంటే ప్రపంచంలోకి, హరేహే గుణ పీయూష పానాత్ వినా, ఆ హరి యొక్క గుణగానాలను పీయూషం అంటే అమృతపానం చేయడం తప్ప, ఇంక వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఉంటే లోపల ఆత్మారాముడివై నీ లోపల నువ్వు రమిస్తూ ఏకాంతంగా ఉండు. ఒకవేళ నలుగురిలోకి రావాలి, ప్రపంచంలోకి రావాలి అంటే, ఇదిగో ఈ విషయాలు మాట్లాడుకునే వాళ్ళ దగ్గరికే వెళ్లి కూర్చో. అదే మాట్లాడు, అదే విను. ఈ రకంగానే మాత్రం ఆత్మన్ పరితోషే. ఆత్మ ఎప్పుడు నువ్వెప్పుడూ నీలోనే నీతోటే రమిస్తూ ఉండాలి. ఉంటే లోపల ఏకాంతంగా ఉండు. లేదా బయట వీటితో కూడి ఉండు. అవే వింటూ, అవే ఆలోచిస్తూ ఉండు. అవే వింటూ ఉండు బయట, అవే ఆలోచిస్తుండు లోపల. ఇట్లా ఉన్నావంటే, ఇదిగో హరిగుణ పీయూష పానాత్ వినా అన్నది జిజ్ఞాస. వివిక్త రుచి ముముక్ష. అర్ధేంద్రియ ఆరాములెవరున్నారో వాళ్ళకి ఏవి ఇష్టమున్నాయో ఆ అర్థాలను, ఇంద్రియార్థాలను, ఆ రెండింటిని వదిలిపెట్టి ఉండడం, తెంపేసుకోవడం జిహాస.
ఈ 3 కలిపి సాధించాలి. జిహాస, జిజ్ఞాస, ముముక్ష. అహింసయా పారమహంస్య చర్యయా స్మృత్యా ముకుంద ఆచరిత అగ్ర్య సీధునా యమైః అకామైః నియమైః చాపి అనిందయా నిరీహయా ద్వంద్వ తితిక్షయ. మళ్ళీ తితిక్ష వచ్చింది. ఇప్పుడు 3 చెప్పుకున్నాం గదా మనము. జిహాస, ముముక్ష, జిజ్ఞాస అని. వాటితో పాటు తితిక్ష అని ఇంకోటొచ్చింది. ఇది గూడా చూద్దాం. ఇవన్నీ ఉండాలి. ఇచ్చలు ఇవన్నీ. ఇచ్చ అంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలన్న ఇచ్చ. అవి కొన్నుండాలి మనకి. తప్పకుండా ఇది నాకు కావాలన్న ఇచ్చ కొన్నుండాలి. 3 ఇచ్చలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఇచ్చ గూడా చెప్పుకుందాం. అహింస కావాలి. నిన్ను కూడా నువ్వు హింసించుకోరాదు. నీ చుట్టూ ఉన్నదాన్ని హింసించరాదు. దేన్ని హింసించడానికి అవకాశం లేదు. చెయ్యరాదు. మనస, కాయ, వాచ మాటలతో కానీ, చేష్టలతో కానీ, ఆలోచనలతో కానీ ఎవ్వరిని గానీ, నిన్ను గానీ ఏమాత్రము, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా గూడా హింసించడానికి వీల్లేదు. పారమహంస్య చర్యయా. పరమహంసలు ఏ విధంగా చరిస్తారో సన్యాసులు ఆ విధంగా నువ్వు గూడా చరిస్తూ ఉండాలి. సన్యాసాశ్రమంలో ఉండి తీవ్రమైన వైరాగ్యంతో ఉన్న వాళ్ళ కోసమే ఈ మొత్తం చెప్పబడుతున్నది. నువ్వు గృహస్థాశ్రమంలో కూర్చొని బంధాలు కోరుకుని వానప్రస్థం అనుకుంటూ గూడా దాని ధర్మాలు తెలుసుకోక అయోమయంగా ఉండి, జ్ఞానము పూర్తిగా లుప్తమయ్యి, కానీ మాత్రం మోక్షం గావాలి అనుకుంటే మాత్రము నీకిది పనికిరాదు. ఒకవేళ నువ్వు పరమహంస చర్యలెట్లా ఉంటాయో చూసుకుని, ఆ విధంగా సన్యాసంతో ఉండి, సమ్యక్‌గా అన్నింటినీ త్యాగః ఇత్యర్థః. త్యాగం జేసి, అహింసతో ముకుంద ఆచరిత అగ్ర్య సీధునా. ముకుందుడు ఏ విధంగా పరమహంసలు ఆచరించేదేమి, ముకుందుడు ఆచరించేవి. ముకుందుడెవరు? మోక్తుమిచ్ఛ కలిగిన వాడు, ముముక్ష కలిగిన వాడు. కోరుకునేది ఏమి? మోక్తుం. మోక్షాన్ని దదాతి ఇచ్చేవాడు. ఏ విధంగా ఇస్తాడని దాని గురించి ఆలోచన ఉంటుంది. ముముక్ష ఉన్నది అంటే ముకుందుడు కావాలి మనకు. అది కాంబినేషన్, అది కాంబో ప్యాకేజ్. మనకు ముముక్ష ఉన్నది అంటే మనకొక ముకుందుడు గావాలి. ముముక్ష అంటే మోక్తుమిచ్ఛ అంటే ముక్తి కావాలన్న ఇచ్ఛ. ముక్తి కావాలన్న ఇచ్ఛ ఉంటే, ముక్తిని దదాతి ఇతి అని ఇచ్చేవాడు ముకుందుడొకడు గావాలి. ఇప్పుడు ఆ ముకుందుడు నేను ఏమి జేస్తే నాకు ఆ మోక్షాన్ని ఇస్తాడు అంటే, ఏ విధంగా, ఏ జ్ఞానంతో మోక్షం కలుగుతుంది అన్న నాలెడ్జ్ కావాలి కదా! నాలెడ్జ్ బేస్ ఇన్ఫర్మేషన్ కావాలి. తాళ్ళు తెంపుకున్నాక నేను బయటెట్లా పడాలి అని కూడా తెలియాలి. ఆ జ్ఞానాన్ని ప్రదానం చేసేది ఏదున్నదో అది ముకుందము. ఇప్పుడు ఏమి చేస్తే నాకా ముకుందం కలుగుతుంది అని అగ్ర్యము శ్రేష్టమైన సీధున. సీధున అంటే సీధ అంటే చెరుకు రసం అని అర్థం. అంత మధురంగా ఉంటుంది. అసలు మోక్షం గురించి చెప్తూ ఉన్న విషయము కర్మల్లో, బంధాల్లో తగులుకుని మోహాలతో ఉండి మమత్వంతో, మమకారాలతో ఉన్న వాళ్ళకు చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు వింటూ ఉంటే వినుబుద్ధి గాదు. బాధనిపిస్తుంది, దుఃఖమొస్తుంది, ఏడుపొస్తుంది, విసుగొస్తుంది. వినుబుద్ధవ్వకుండా ఉంటుంది. కానీ ఎవరికైతే మనస్థితి అక్కడ ఉంటుందో, నిజంగా మోక్ష ఇచ్చ ఉన్నవాళ్ళుంటారో, వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్న విషయం చాలా మధురంగా ఉంటుంది. చాలా మృదువుగా ఉంటుంది. అమృతమయంగా ఉంటుంది వాళ్ళకు. అటువంటి చెరుకు రసం లాంటి ఆ అమృతత్వం గురించిన జ్ఞానము నువ్వు స్మృతిలో పెట్టుకోవాలి. స్మరణ ఉండాలి. దీని గురించి అదే ఆ జ్ఞానం ఎవరైనా చెప్తూ ఉంటే వినడము, కర్మల్లో పడి మర్చిపోవడము, ఇట్లా చేయడం గాదు. ఘనమైన వైరాగ్యం ఉన్నది అంటే, ఆ ముముక్ష ఉన్నది అంటే, అదిగో ఆ జ్ఞానాన్ని ఎవరైనా ముకుందులు మనకు అనుగ్రహిస్తూ ఉంటే, దాన్ని సేవించి వదిలిపెట్టకుండా దాన్ని స్మృతిలో పెట్టుకుని ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ముకుందము అంటే మోక్షాన్నిచ్చే జ్ఞానాన్ని ఎవరైనా మనకు అనుగ్రహిస్తే, దాన్ని స్మృతిలో పెట్టుకుని, పట్టుకుని ఊరుకోకుండా
ఆ ముకుందం ఏముంటుంది అటువంటి జ్ఞానం ఎప్పుడు యమములు, నియమములు, నిష్కామాలు అని ఇవే చెప్తూ ఉంటుంది. కాబట్టి అందులో చెప్పిన విధంగా అకామంగా ఏ కోరికలు లేకుండా మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, జిహాస కావాలి, తితిక్ష కావాలని ఇంకా ఆ ఇచ్చలను కూడా దాటాలి. ముందు ఇనీషియల్‌గా ఇచ్చలతో మొదలుపెట్టి అసలు వాటిని కూడా దాటుతూ ఉండాలి. అసలు ఏ కోరిక ఉండరాదు. యమాలుండాలి, నియమాలుండాలి. యమములు అంటే ఏవైతే మనల్ని మనము నియంత్రించుకోవడానికి అవసరమై ఉంటాయో, నియమాలు ఏవైతే నన్ను నేను అదుపులో పెట్టుకోవడానికి ఉంటాయో, నియమాలు, యమాలు కలిసి పనిచేస్తాయి. ఈ నియమాలు, యమాల గురించి యమ నియమాసన ప్రాణాయామ అని మన పతంజలి మహర్షి చెప్పిన పాతంజలంలో కూడా ఆ సూత్రాల్లో చూసుకుంటూ వచ్చాం. చాలా సార్లు చూసాం. మధ్య మధ్యలో చూస్తూ ఉంటాము. ఇక్కడ మన వ్యాసుల వారు ఏమి చెప్పారో దీన్నే గ్రహించి రకరకాలుగా సూత్రాలన్నీ రాసుకున్నారు. అందులో గూడా ఇవన్నీ చూస్తూ వచ్చాం మనం. ఈ యమము, నియమము వీటిని నిష్కామంగా, అకాములమై ఆచరిస్తూ ఉండాలి. అది పారమహంస చర్య, ముకుంద ఆచరిత చర్య, అది బ్రహ్మచర్యము. ఆచరించేవివి యమాలు, నియమాలు అకామంగా. అపి అనిందయ నిందలు లేకుండా, గుణంలో దోషాలు చూడకుండా, అనసూయులమై అసూయ లేకుండా, నిరీహయ ఈహ అంటే ఏదైనా చెయ్యాలి అన్న కోరిక. ఈహ అంటే చెయ్యాలి అని. ప్రయత్నం అని అర్థం. ఏ ప్రయత్నాలు ఉండొద్దింకా. సంకల్పాలు లేవు, ప్రయత్నాలు లేవు. సంకల్పం అంటే మనసులో ఆలోచన. ప్రయత్నం అంటే శారీరకంగా చేసే యత్నం. అసలు మనసులో కామం ఉండొద్దు. సంకల్పం, కోరిక ఉండొద్దు. శరీరంతో చేష్టలు గూడా ఉండొద్దు. నిరీహతో ఉండాలి. ఏ ఈహ ఉండదు. చెయ్యాలి అన్నా ఈ పని చేయాలి, ఆ పని చేయాలని గూడా ఉండదు. ద్వంద్వాలన్నింటినీ తితిక్ష అంటే తట్టుకోవడము. తితిక్ష అంటే తట్టుకోవాలన్న ఇచ్చ. ఏ ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ గూడా ఆగమ అపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత అని చెప్పారు గదా! అవన్నీ చెయ్యడము. ఆ తర్వాత హరేః ముహుః తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయా భక్త్యా హి అసంగః సదసతి అనాత్మని స్యాత్ నిర్గుణే బ్రహ్మణి చ అంజసా రతిః. నిర్గుణ బ్రహ్మంలో రతి ఎట్లా కలుగుతుందండి? నిర్గుణమైన బ్రహ్మలో దృఢమైన రతి ఎట్లా కలుగుతుంది? ఏదైతే ఆ బుద్ధి ఉన్నదో ఆ నిష్ఠ అదెట్లా కలుగుతుందంటే అదెట్లా కలుగుతుందంటే అని చెప్తున్నారు గదా! ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఆ నిర్గుణ పరబ్రహ్మలో నీకు అంజస వెంటనే రతి కలగాలంటే హరేహే ఆ హరి యొక్క తత్పరము, తత్పరత, మత్పరత, మచ్చిత్తము అని మచ్చిత్తో భవ, మత్పరో భవ అని ఏంటో చెప్పుకుంటూ వచ్చారు మనకు భగవద్గీతలో భగవంతుడు. దాని గురించి విస్తారంగా వ్యాఖ్యానం గూడా చేశారు శంకర్ల వారు. ఆ తత్పరత, మత్పరత ఉండాలి. దాంతో మన కర్ణములు పూర్ణమై ఉండాలి. మన చెవుల నిండా ఎప్పుడు ఇవే పడుతూ ఉండాలి. వేరే మాటలే మన చెవుల్లో పడకూడదింక. కర్ణపూరంగా ఉండాలి ఆ గుణాభిధానాలు. గుణాలు, నామాలు. అభిధానం అంటే నామము, గుణము. ఆ గుణాలు నామాలు, గుణాలు నామాలు, గుణాలు నామాలు మన చెవులు నిండుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా అదే తత్పరతతో ఉండాలి. ముహుహు, ముహుహు మాటి మాటికి అంతే ఇంక విషయం. దాంతో విజృంభమాణయ భక్త్యా భక్తి ఇంకా విజృంభిస్తుంది మనలో. పొద్దస్తమానం ఇవే వింటూ ఉంటే మనసులో, మన బుద్ధిలో ఆ భక్తి అంటే అత్యంత ఆసక్తి విజృంభించకేం చేస్తుందింకా? అప్పుడేం జరుగుతుంది? సదసతి సత్, అసత్తుగా ఉన్న ఈ అనాత్మలన్నింటి పట్ల అసంగం పెరుగుతుంది. ఇక్కడ అసంగం కావాలని చెప్పుకున్నాం గదా మనము. ఈ నిర్గుణమైన బ్రహ్మలో దృఢమైన రతి కలగాలి అంటే, ఆత్మ వ్యతిరిక్తాల్లో అసంగం గావాలి అని చెప్పారు కదా! అదెట్లా కలుగుతుంది అంటే, పొద్దస్తమానము దీని గురించే విను మరి. పొద్దస్తమానము మనసులో ఉంటే దాని గురించే ఆలోచించు, బయటుంటే దాని గురించే విను.
పొద్దస్తమానం అదే చేస్తే, సదసతి అనాత్మని, అనాత్మలైన ఈ సత్, అసత్తుగా ఉన్న వీటన్నింటిలో అసత్ అంటే అసంపూర్ణ సత్. ఇది ఉన్నది అంటాము, ఇది తక్కువగా ఉన్నది అంటాం, అది పొడుగ్గా ఉన్నదంటాం, ఇది పొట్టిగా ఉన్నదంటాం, ఏంటో అంటాం. ఇవన్నీ ఏవేవున్నాయో అంత మాత్రమే నువ్వు గాదు. అంత మాత్రమే అన్న భావనలో నుంచి నువ్వు బయటపడాలి అంటే ముముక్ష కావాలి. ముముక్ష ఉన్నది నీకు మోక్షం కావాలి అంటే అసంగం కలుగుతుంది ఈ విధంగా. నువ్వు పొద్దస్తమానం లోపల బయట అదే చేశావంటే విజృంభించిన అత్యంత ఆసక్తితో సదసతాత్మలపైన నీకు అసంగం కలుగుతుంది అనాత్మల్లో. స్యాత్ దాంతో వెంటనే అంజస. ఇంకా అనుమానమే లేదు. నిర్గుణే బ్రహ్మణి. ఆ నిర్గుణమైన బ్రహ్మ పైన రతిహి స్యత్ కలుగుతుంది. అది విషయము. ఇప్పుడు యదా రతిః బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగ రంహసా దహతి అవీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిం ఇవ ఉద్ధితః అగ్నిః. యదా ఎప్పుడైతే ఈ విధంగా ఆ మనిషి ఆచార్యవంతుడయ్యాడనుకో, అంటే ఆచరించాలి, ఊరికనే వినడం వల్ల ఉపయోగం లేదు. ఊరికనే వింటావు గానీ, ఆ బంధాలు తెంచుకోవడం ప్రయత్నం చెయ్యవు, బయటపడాలని ప్రయత్నం చెయ్యవు. ఏమీ లేదు. ఊరికనే వింటావు. ఊరికనే శ్రవణ మాత్రం చేస్తావు. అట్లయితే పనికిరాదు గానీ, నువ్వు యాక్చువల్‌గా ఆచార్యవంతుడివయ్యావంటే, ఆచరించావంటే, చెప్పిన దాన్ని చెప్పినట్టు చేస్తూ ఉన్నావంటే మాత్రము, ఎప్పుడైతే నువ్వు అట్లా ఉన్నావంటే, అట్లాంటప్పుడు నీలో జ్ఞానము, వైరాగ్యము 2 రంహస ఇంక మహావేగంతో విజృంభించి పెరుగుతాయి నీలో. ఇక్కడ చెప్పింది చెప్పినట్టు నువ్వు నిజంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే, నీ లోపల జ్ఞాన వైరాగ్యాలు 2 వేగంగా విజృంభించి పెరుగుతాయి. అట్లా కలిగాయంటే వెంటనే బ్రహ్మణి నైష్ఠికీ రతిః. బ్రహ్మనిష్ఠ అందులో అత్యంతమైన రతి తప్పకుండా వెంటనే కలుగుతుంది. అట్లా కలిగింది ఏం చేస్తుంది? ఆ విధంగా కలగడం అంటే దానివల్ల జరిగేదేమి పంచాత్మకమైన ఈ జీవకోశాలున్నాయి గదా! పంచకోశాలని చెప్పుకుంటాం మనం మన తైత్తిరీయోపనిషత్తులో ఇప్పుడు చదువుకోబోతూ ఉన్నాము. పంచకోశ వివరణ అని కొన్ని మంత్రాలు మొదలవుతూ ఉన్నాయి. అక్కడ చెప్పుకుంటాము. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్న మన దక్షిణామూర్తి స్తోత్రంలో గూడా పంచకోశాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఈ గురించి దీని ఎందుకంటే స్థూలంగా ఉన్న దేహాలను జూసుకొని నేను అనుకుంటున్న మనము లోపల సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉన్నదేదున్నదో ఆత్మతత్వం దాన్ని తెలుసుకోవడం కోసము ఏ జ్ఞానం దానికి కావాల్సిన ఏ వైరాగ్యం ఉన్నదో అది నువ్వు ఆచరిస్తూ ఉంటే లోపల పెరుగుతూ ఉంటే, లోపల నీకు బ్రహ్మనిష్ట కలుగుతూ ఉంటే బయట ఉన్న ఈ పంచకోశాలతో కూడి ఉన్న ఏది ఉన్నదో వాటితోటి కూడి ఉన్న నీ హృదయము చిత్తమేదున్నదో అది అవీర్యమవుతుంది, బలహీన పడుతుంటుంది. పంచకోశాలతో కూడుకుని ఇదే నేనన్న భావనతో ఉన్న ఏ అజ్ఞానం ఉన్నదో, ఏ అవిద్య ఉన్నదో అది దుర్బలమవుతూ ఉంటుంది, బలహీనమవుతూ ఉంటుంది. దాని తర్వాత చివరికి అదే దాన్ని నశింపచేస్తుంది. నీ మనసులోని ఈ బ్రహ్మ భావనే నీ మనసుతో సహా మొత్తం అన్నింటినీ దహతి కాల్చేస్తుంది. ముందు ఈ మనసులో ఇదంతా నేను కాదు. నేను ఇవన్నీ గాదు. ఈ దేహాది సంఘాతం నేను గాదు. ఆ ప్రాణం మొదలైనవన్నీ నేను కాదు. అహంకార, మమకారాలు నేను గాదు. అసలు ఈ మొత్తం దేహ సంఘాతంతో కూడి ఉన్న ఇంద్రియ విషయాలు ఏవున్నాయో అవన్నీ నేను గాదు. అని తెలుసుకుంటూ, తెలుసుకుంటూ పోతూ ఉన్న మనసేదున్నదో చివరికి దాన్నదే కాల్చేసుకుంటుంది. ఆ మనసులో పుట్టిన ఆలోచన అనాత్మలు నేను కాదు అన్న ఆలోచనతో ఆత్మ ఏది అన్న ఆలోచన కలిగితే ఆత్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి ఆ బ్రహ్మ ప్రత్యయంతో, ఆత్మ ప్రత్యయంతో ఆ మనసు దాన్నదే కాల్చేసుకుంటుంది. మొత్తం అన్నింటిని దహింపచేసి దాన్నదే కాల్చేసుకుంటుంది. ఎట్లా అంటే ఉద్ధితః అగ్నిః యోనిం ఇవ. ఒక కర్రలో నుంచి అగ్ని రగులుతూ బయటపడుతూ ఉన్నదనుకోండి. అది ఊరికనే ఆ కర్రని మెయింటైన్ చేసుకుంటూ కర్రకేమీ గాకుండా దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ మాత్రము అగ్ని జ్వలించడం అన్నదుండదు.
ఆ జ్వలిస్తున్న అగ్ని దేన్ని ఆధారం చేసుకొని జ్వలిస్తుందో దాన్ని కాల్చేసుకుంటూ వెళ్ళిపోతుందది. అట్లానే ఏ మనసైతే ఈ ఆలోచన తగులుకొని ఉన్నదో, ఆ ఆలోచన ఏ మనసుని తగులుకున్నదో ఆ మనసుతో సహా మొత్తాన్ని దహించేస్తుంది. ఆ రకంగా మొత్తం అన్నీ లయమైపోతాయి. అటువంటి స్థితికి వస్తావు నువ్వు చెప్పింది చెప్పినట్టు ఆచరించగలిగావంటే మాత్రము. ఊరికే విని కూర్చుంటే ఏమి జరగదక్కడ. దగ్ధాశయః ముక్త సమస్త తద్గుణః న ఏవ ఆత్మనః బహిః అంతః విచష్టే. పరాత్మనోః యత్ వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషః తద్వినాశే. ఎప్పుడైతే ఈ విధంగా దగ్ధాశయము నీ మొత్తం మనస్సుతో సహా దగ్ధమైపోయిందో, అప్పుడు నువ్వు ముక్తంగాక ఏమవుతావు? సమస్తమైన ఆ గుణాలన్నీ మొత్తం దహించుకుని పోయిన తర్వాత అసలు ఆశయమే మనసే లేకపోతే, మనసు తగులుకుని ఉన్న గుణాలెక్కడ ఉన్నాయి? మొత్తం అన్నీ కాలి బూడిదైపోతే మొత్తం అంతా నశించిపోగా నువ్వు ముక్తమై ఉండగా, అప్పుడింక ఆత్మకు బయట, లోపల అని నయ్యేవ విచ్చస్తే ఇంకా ఆత్మ లోపల ఒకటి, ఆత్మ బయట ఒకటి అని ఇంకా ఇన్ని రకాలుగా చూసేందుకు ఏమీ లేదు. ఉన్నదంతా ఒక్కటిగా నిన్ను ఎందుకు? ఈ మనసున్నది గాబట్టే ఇది నా దేహము, అది వాడి దేహము, అది నా కంప్యూటర్, అది నా ఇల్లని ఇన్ని వేరుగా చూస్తున్నావు నువ్వు. ఆ ఉపాధి నశించిపోయిన తర్వాత బయట లేదు, లోపల లేదు. కుండ మాయమైపోయిందనుకోండి. కుండ ఆకాశం లేదు, బయట ఆకాశం లేదు. ఆ బయటున్న మహాకాశము, కుండలో ఉన్న ఘటాకాశం 2 ఒకటే అయినట్టు, ఆ కుండగా కనిపిస్తున్న ఉపాధి కూడా ఆకాశమే ఘనీభవించి అట్లా కనిపిస్తున్నది. అది లయమైపోయిందనుకోండి. అప్పుడేమవుతుంది? మొత్తం ఆకాశం అంతా ఒక్కటిగానే ఉంటుంది. అప్పుడు లోపల ఆకాశం, బయట ఆకాశం ఎక్కడుంది? కుండలో ఆకాశం, కుండ బయట ఆకాశం అని. అట్లా నేను ఈ దేహంలో ఉన్న నేను, దేహం బయట ఉన్న నేను అని ఇన్ని లేవక్కడ. ఉన్నదంతా ఒక్కటే అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు బహిః లేదు, అంతహ లేదు. అంతా ఒక్కటే ఏవ ఉంటుంది. ఆ రకంగా ఎందుకు మనకు లోపల, బయట, నేను, వాడు, ఇది జీవాత్మ, అది పరాత్మ, నేను వేరు, భగవంతుడు వేరని ఎందుకు తెలుస్తుంది అంటే, ఈ వ్యవధానము, ఈ భేదం ఎందుకున్నది అంటే, పరాత్మనోహో అది పరాత్మ, అది పరమాత్మ, ఇది నేను దేహాత్మ, జీవాత్మ అని ఇట్లాంటి వ్యవధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జ్ఞానం కన్నా పురస్తాత్ ముందుండొచ్చు. ఈ జ్ఞానం కలిగే కన్నా ముందు ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్న అజ్ఞానంతో కూడిన ఆలోచన ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వాడు దగ్ధాశయుడై ముక్త సమస్త గుణుడై ఉన్నాడో, దగ్ధాశయుడయ్యాడంటే నిరాకారమవుతాడు వాడు. ముక్త సమస్త తద్గుణుడయ్యాడంటే నిర్గుణుడవుతాడు. నిర్గుణం నిరాకారమైన వాడికి లోపలేమి, బయటేమి అంతా వాడే అయ్యుండగా. అంతకన్నా ముందు పురస్తాత్ వాడికి నేను వేరు ఆత్మ నేను మామూలు చిన్న ఆత్మ, అదిగో అది పెద్ద ఆత్మ అని, పరమాత్మ అని, జీవాత్మ అని ఇన్ని వ్యవధానాలు అనిపించినా గూడా, ఈ రకంగా 2గా వ్యవధానము, భేదం కనిపించినా గూడా, అందులో నుంచి వాడు బయట పడ్డాడంటే వెంటనే స్వప్నే యథా ఏదో నిద్ర మేల్కొన్నవాడు నిద్రలో వాడు ఉన్నంత వరకు కలలో ఏవేవో కంటూ ఉంటాడు. కలలో వీడే ఎక్కడికో వెళ్ళినట్టో, ఇంకెవరో ఎక్కడికో వచ్చినట్టో, ఏంటో జరిగినట్టు, ఏంటో ఉన్నట్టు, లేనట్టు, పోయినట్టు అన్ని రకాలుగా కనిపించేవేవున్నాయో అవన్నీ మళ్ళీ వేరుగా లేవు. మెలకువ కలిగిన తర్వాత ఓహో! ఇదంతా కల. వేరుగా లేదు ఇదంతా నాలోనే. నా వల్లే నేను చూస్తుంటే కనిపిస్తూ ఉన్నదని వాడికెట్లా తెలుస్తుందో, అట్లానే ఇన్ని రూపాలుగా, దేహాలుగా, నామాలుగా, కర్మలుగా, గుణాలుగా ఏవేవో ఉన్నవన్నీ గూడా కలలో నుంచి మేల్కొన్న వాడికి వేరుగా లేవు ఇవన్నీ నాలోనే, నా వల్లే నేను చూస్తుంటే నాకు కనిపించాయని ఎట్లా తెలుస్తుందో, అదే విధంగా కలుగుతాయి. ఎప్పుడైతే మెలుకున్న వాడికి స్వప్నము నశించిపోతుందో, అదే విధంగా తద్వత్యేవ వీడు మెలుకున్న తర్వాత పరాత్మనోహ వ్యవధానం వినాశే నశించిపోతే బయట లేదు, లోపల లేదు, ఉన్నదంతా నేనే అని వాడిని వాడు చూసుకుంటాడు. అది బ్రహ్మనిష్ట. అది బ్రహ్మీభూత స్థితి. అది బ్రహ్మ భావన. అది బ్రహ్మ ప్రాప్తి. ఏ రకంగా చెప్పినా సరే క్షేమము, నిశ్రేయసము ఏ పేరుతో చెప్పినా సరే అదే. ఇప్పుడు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఆత్మానం
ఇంద్రియార్థం చ పరం యత్ ఉభయోః అపి సతి ఆశయే ఉపాధౌ వైపుమాన్ పశ్యతి న అన్యదా. అసలు ఎందుకిట్లా కనిపిస్తుంది? పరాత్మనోః వ్యవధానం ఎందుకు? నేను వేరు, భగవంతుడు వేరు. నేను వేరు, జీవాత్మ అదిగో పరమాత్మ వేరు అని ఈ వ్యవధానము భేదం ఎందుకు తెలుస్తూ ఉంటుంది? ఎందుకు? అంటే ఆత్మానం నిన్ను నువ్వు, నేనున్నాను. ఇదిగో ఇవి ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలంటే జగత్తు మొత్తం. ఇదిగో నేను, అదిగో ఆ ప్రపంచము. పైగా ఈ ఉభయోహో నాకు ఈ ప్రపంచానికి పరంగా వేరుగా ఒక పరమాత్మ అని ఇవన్నీ మూడుగా నేనుగా, భగవంతుడిగా, ప్రపంచంగా. ప్రపంచము ఆది భౌతికము. నేను ఆధ్యాత్మికము. భగవంతుడు ఆది దైవికము. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతికంగా మూడుగా ఎందుకు కనిపిస్తాయంటే ఆశయే ఉపాధౌ సతి. ఈ ఆశయము నీ ఉపాధి ఏదున్నదో, నీ దేహం ఏదున్నదో దాన్ని చూసుకుని ఇది నేను అనుకుంటున్న మనసుతో నువ్వు ఉన్నావంటే, దేహాత్మ భావనతో ఉన్నావంటే మాత్రము, ఆ రకంగా ఉన్న పుమాన్వై వాడే ఈ విధంగా నేను, ఈ జగత్తు, అదిగో భగవంతుడు అని త్రిపుటులను పశ్యతి చూస్తాడు. నా అన్యదా. ఇంకా ఒకవేళ వాడికి నేనున్ననిదు ఈ ఉపాధిలో నేనున్నాను అన్న ఆలోచన వాడికి లేకపోతే, అసలు ఆ ఉపాధి లేకపోతే, అటువంటి ఉపాధి లేని సమయంలో అన్యదా అంటే వేరే సమయంలో ఇంక వాడు ఏమీ న పశ్యతి. ఎగ్జాంపుల్ చూద్దాము. మెలకున్నప్పుడు ఈ దేహం నేననుకుంటాను. ఉపాధితో కూడి ఉంటాను. అయితే మెలుకుండి ఈ ఉపాధిని చూసుకుని ఇది నేను అనుకున్నంత వరకు ఆ ఎదురుగా ఒక బ్రహ్మాండమంతా, జగత్తంతా, ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది విశ్వము. నేనింతే అనుకున్నాను గాబట్టి, ఇంతటి విశ్వం ఎక్కడ నడుస్తుంది? ఎవరో నడిపిస్తూనే ఉండొచ్చు. కాబట్టి, ఆ విశ్వాత్మకుడు పరమాత్మ ఇంకెవరో ఉండిండొచ్చు అని అనిపిస్తుంది. లేదా నిద్రబోతున్నాను, కలగంటున్నాను. కలలో నేనున్నాను అనుకున్నప్పుడు, ఆ కలలో ఏదో ఉపాధి ధరించి నేను అనుకున్నప్పుడు, ఆ కలలో గూడా మిగిలినవన్నీ స్వప్న లోకమంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్వప్నలోకానికి మళ్ళీ భగవంతుడు ఎవరైనా ఉండే ఉంటాడు అని అనిపిస్తుంది. ఈ 2 విధాలుగా అనిపించడానికి మన మాండూక్యోపనిషత్తు పేర్లు గూడా బెట్టింది. జాగృదవస్థలో ఉన్నప్పుడు వీడేమో అదిగో నేను ఈ రూపంలో ఉన్నాననుకుంటాడు. అదిగో మొత్తము బ్రహ్మాండం ఉంది అంటాడు. విశ్వం ఉంది అంటాడు. దానికి విశ్వుడు అని ఒక పేరు బెట్టుకున్నది. మన మాండూక్యోపనిషత్తు పేరు బెట్టింది దానికి. విశ్వుడు అనుకో. విశ్వుడు అంటే అందులో ఉన్న భగవంతుడు అనుకో. మొత్తం విశ్వాత్మకుడై ఉన్నది. విశ్వుడని ఒకడున్నాడు. అదిగో విశ్వం ఉన్నది. విశ్వుడు ఆది దైవికము. ఆ విశ్వము ఆది భౌతికము. అందులో నువ్వొక చిన్న భాగము ఆధ్యాత్మికము అని అనుకుంటావు. తర్వాత మళ్ళీ నువ్వు నిద్రబోతున్నావనుకో. నిద్రబోతున్నప్పుడేమైంది? మళ్ళీ ఇదే అక్కడికి షిఫ్ట్ అయింది. మళ్ళీ అక్కడ నువ్వు నేను అనుకుంటావు ఆధ్యాత్మికము. అక్కడ కలల ప్రపంచం ఉంటుంది. మళ్ళీ అదొక విశ్వము. మళ్ళీ ఆ విశ్వానికి ఒకడు విశ్వాత్మకుడు ఉంటాడు. మళ్ళీ దాన్నక్కడ విశ్వుడు గాదు. వాడప్పుడు తైజసుడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా గాఢ నిద్రలోకెళ్ళిపోయావనుకో. అప్పుడు మళ్ళీ నువ్వుంటావు ఆధ్యాత్మికము. అయితే అక్కడ విశ్వం ఉండదు. మాయమైపోతుంది. ఎందుకు అంటే నీకప్పుడక్కడ ఉపాధి లేదు గదా! అక్కడ నువ్వొక ఉపాధి లేకుండా ఉన్నావు గాబట్టి గాఢ నిద్రలో, దాంతో ఏమైంది విశ్వం మాయమైపోయింది. అందుకని భగవంతుడు వేరేగా ఉన్నాడన్న ఆలోచన గూడా నీలో లయమయ్యి, అక్కడ నువ్వు మాత్రంగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు నీకేమర్థమైంది? ఉపాధులు, ఆశయాలున్నంత వరకే ఇదిగో మనిషి నేనంటాడు, ప్రపంచం అంటాడు, దేవుడంటాడు. ఈ మూడిటిగా పసెత్తి చూస్తుంటాడు. ఎప్పుడైతే ఉపాధి లేకుండా మాయమైపోయిందో, ఆ జగత్తు లేదు, ఆ భగవంతుడు లేదు. అన్నీ నువ్వే. నీలోనే లయమైపోతాయి. అప్పుడింక వేరేగా కనిపించదు వాడికి. ఈ రకంగా దాన్ని తెలుసుకోవచ్చు. ఆ రకంగా వాడు
నిద్రలో నుంచి మేల్కొన్నవాడు ఉన్నదంతా నేనే అని జూసినట్టు, వీడు మేల్కొనే ఉండి ఈ జాగ్రత్తావస్థను కలగానే జూస్తాడు. ఆ స్వప్నావస్థను కలగానే జూస్తాడు. గాఢ నిద్రలో ఉన్నది గూడా నేనే అని తెలుసుకుంటూ ఉంటాడు. నిమిత్తే సతి సర్వత్రా జలాదౌ అపి పూరుషః ఆత్మనః చ పరస్యాపి భిదాం పశ్యతి నాన్యదా. సర్వత్రా అన్ని చోట్ల ఏదో జలాలు, అద్దాలు మొదలైన నిమిత్తాలు ఉన్నాయనుకో సతి. ఏదో ఆకాశంలో ఒక సూర్యుడున్నాడనుకో. ఆ సూర్యుడు కింద భూమి మీద ఏదో నీటి మడుగుల్లో, కుండల్లో ఉన్న నీళ్ళల్లో, లేతే అద్దాల్లో రకరకాలుగా కనిపించినట్టు, ఉన్నది ఒకడే గాని ఇన్ని రూపాలుగా కనిపించినట్టు, మన పురుషుడు కూడా ఉపాధులతో కూడి ఉండడం చేత ఆత్మనః పరస్యాపి భిదాం పశ్యతి. నేను వేరు, పరమాత్మ వేరు అని భేదం చూసుకుంటాడు తప్ప, ఆ జలాలో, నీళ్ళో, అద్దాలో అడ్డం లేకుండా ఉంటే అంటే ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాము. నేనున్నాననుకోండి. నేను మామూలుగా అట్లా ఉంటాను. నేనేదో ఒక పలానా ప్లేస్‌కెళ్ళాను. అక్కడ ఉన్నాను. అయితే అక్కడేం జరిగిందంటే ఎదురుగా ఒక చెరువున్నది. అది నిశ్చలంగా ఉన్నదో, కదులుతున్నది ఏదో ఒకటి. నేను అందులోకి చూసేసరికి నా ముఖము ప్రతిబింబం కనిపించిందనుకోండి. అప్పుడు నేనొకటి, ఆ ప్రతిబింబం ఒకటి అని 2గా కనిపిస్తాయి. నేను ఇదిగో ఇక్కడున్నాను. అదిగో నీళ్ళలో పరంగా నాకు వేరుగా ఒక ప్రతిబింబం ఉన్నది అని, నేను అదిగో నా ప్రతిబింబము అని భేదంతో పశ్యతి చూస్తాను కదా! లేదా నేను ఒక ప్లేస్‌కెళ్ళాను అక్కడ ఒక అద్దం ఉన్నదనుకోండి. అప్పుడు నేను ఇక్కడున్నాను. ఆ అద్దంలో నా ప్రతిబింబం ఉన్నదని నేను అది అని 2గా భేదం జూస్తాను. అసలక్కడ నేనున్న ప్రదేశంలో చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు గాని, అద్దాలు గాని ఇట్లా రూపాలను ప్రతిఫలించేవి ఏవి లేవనుకోండి. అప్పుడు ఆ రెండోదేముండదు. నేనొక్కడినే ఉంటానింకప్పుడు. రెండోదేమీ ఉండదు. ఉన్నది నేనే. అట్లానే నన్ను క్యాప్చర్ చేసి రిఫ్లెక్ట్ చేసేది ఏదైనా ఉంటేనే ఏదైనా ఉపాధి, ఏదో ఒక రూపము ఆ ఆత్మని పట్టుకుని గ్రహించి రిఫ్లెక్టింగ్ చేస్తుందంటేనే, ప్రకాశింప చేస్తుందంటేనే రెండోది కనిపిస్తుంది. ఆ ఉపాధి ఏది లేదనుకోండి, ఏమి నిమిత్తం లేదనుకోండక్కడ. అటువంటప్పుడు ఆత్మ ఆత్మగానే దాని పాటికది ఉంటుంది. ఇంకింతే విషయము. జలమో, అద్దమో ఇంకేదైనా ఒకటి నన్ను రిఫ్లెక్ట్ చేసేదేదైనా ఉంటేనే, నేను మళ్ళీ ఒక ప్రతిబింబంగా వేరేగా నాకు అన్యంగా నాకు కనిపిస్తుంటాను. అట్లాంటి ఉపాధి ఏది లేదనుకోండి, నన్ను గ్రహించి చూపించేది. అటువంటప్పుడు ఇంక రెండోది లేదు, ఇంకేమీ లేదు. నేనొక్కటే ఉంటాను. వేరే సమయంలో ఎందుకు చూస్తాను? అద్దాలు అట్లాంటివేమి రిఫ్లెక్షన్స్ చేసేవేమీ లేకపోతే పరికరాలు, ఉపకరణాలు అది విషయము. ఈ రకంగా నెమ్మదిగా ఆలోచించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ప్రయత్నం చేయండని చెప్తూ ఉన్నారు. ఇంద్రియైః విషయాకృష్టైః ఆక్షిప్తం ధ్యాయతాం మనః ధ్యాయతో విషయాన్ పుంసః సంగహత్తేషు ఉపజాయతే అని మనకు 2 శ్లోకాల్లో మన భగవద్గీతలో కూడా ఏమి చెప్పారో, అదే మళ్ళీ ఇక్కడ ఈ భగవద్గీతలో కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇంకా కొంచెము విస్తారంగా, నెమ్మదిగా, జాగ్రత్తగా చూసుకొని తెలుసుకుంటూ వెళ్ళవలసింది గాబట్టి, అక్కడ మనకు ధ్యాయతో విషయాన్ పుంసః అన్న పద్యాలతో పాటు కలిపి దీన్ని చూసుకుందాము. ఇక్కడి నుంచి ఒకటో, రెండో, మూడో పద్యాలు. అందుకని ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చి ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు తెలుసుకున్న దాన్ని ఎంతో కొంత ఆచరించడానికి నిష్టగా ఉందాము. ఎందుకు అంటే, ఊరికినే బంధాలు తెంచుకోవడం ఎట్లా? అందులో నుంచి బయటపడడం ఎట్లా? ఆత్మజ్ఞానం పొందడం ఎట్లా? శీతోష్ణాలని తట్టుకోవడం ఎట్లా? అని ఊరికనే జనరల్ క్యూరియాసిటీ తోటి తెలుసుకోవడం వల్ల మంచిదే.
మిగిలిన ప్రాపంచికమైన పనికిమాలిన విషయాల్ని పట్టించుకునే కన్నా ఇది వినడం ఎంతో కొంత నయము. కానీ ఊరికే విని కూర్చుంటే ఉపయోగం లేదు. ఆచార్యవంతులమై ఉండాలి. ఆ విధంగా మనం కూడా ఆచార్యవంతులమయ్యి ఆచరిస్తూనే ఉండి బ్రహ్మచర్యం చేస్తూ మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.